హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. ఈరోజు వీడియోలో అర కేజీ చికెన్తో ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చికెన్ ఫ్రై చేశారంటే పక్కింటి వాళ్ళు కూడా మీ చికెన్ ఫ్రైకి ఫ్యాన్ అయిపోవాల్సిందే, అంత బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒక్కసారి మసాలాలు వేసి ట్రై చేయండి. తక్కువ స్పైసీతో ముక్క మెత్తగా ఉడుకుతుంది. ఇలా చేశారంటే అసలు వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోయే ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చికెన్ అనేది ఆయిల్లోనే మగ్గిపోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఇందులో హోల్ గరం మసాలాలు వేసేసుకొని వాటిని ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే నేను ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై అయ్యేలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి ఒక్కటి కూడా కనిపించవండి, బాగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి వేగేటప్పుడే ఇందులో మనము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం త్వరగా వేగిపోవడానికి ఇవి నేను యాడ్ అయితే చేస్తానండి. ఇవి వేగే వరకు మనం మూత పెట్టేసుకొని వేయించుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ మనకి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు మనము 2 మీడియం సైజ్ టమోటాలను అయితే కట్ చేసి వేస్తున్నాను. మరి ఓన్లీ చికెన్ ఫ్రై కాకుండా కొంచెం గ్రేవీ టైప్ లాగా ఉండడానికి నేను 2 టమోటాలని 2 ఉల్లిపాయలను అయితే యాడ్ చేశానండి. ఇవి టమోటాలు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూసామంటే టమోటా అనేది ముక్క మనకి మెత్తపడిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా కడిగి ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము. ముందు కడిగి పెట్టిన చికెన్లో కొంచెం నిమ్మరసం పిండి పెట్టారంటే చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. చికెన్ ముక్కల సైజ్ అనేది మీ ఇష్టం అండి. మరీ పెద్దగా కొట్టించుకోకుండా మీడియం సైజులో కొట్టించుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనము ఒకవేళ చిన్న సైజుగా కొట్టించుకున్నామంటే మనము ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ చికెన్ ముక్క అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని నేను ఇలా మీడియం సైజులోనే ముక్క అనేది కొట్టించుకున్నానండి. ఇది 1/2 కేజీ చికెన్ అండి. 1/2 కేజీ చికెన్కి నేను 2 టమోటాలు 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. చికెన్ని ఒక పావు గంట మగ్గించుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తాయి. ఇలా బయటకు వచ్చినప్పుడు మనం హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మనం పెట్టాము అంటే అడుగంటిపోతుంది. చికెన్ అనేది అడుగంటితే ఆ స్మెల్ వేరే వస్తుందండి. అలా అంటకుండా ఉండడానికి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి చికెన్ ఫ్రై అయిపోవడానికి. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనకి రిలీజ్ అయ్యి ఉడికేటప్పుడు నేను 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేయండి. నేను కొంచెం కారాన్ని అయితే తక్కువే యాడ్ చేశాను, పిల్లలు తినాలి కదా అని. కానీ చికెన్లో స్పైసీ ఉంటేనే నాన్ వెజ్కి టేస్ట్ అనేది వేరే వస్తుందండి. మరో పావు గంట మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనకి ఆయిల్ చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చికెన్ కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా ఒక 15% మాత్రమే ఉంది. చూడండి, ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. మనకి కొంచెం గ్రేవీ టైప్లో కనిపిస్తుంది కదా. ఇలా చేసుకున్నారు అంటే రైస్లోకి కూడా, చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మనం ముక్క పట్టుకొని చూస్తే ఎమ్మటే ముక్క అనేది కట్ అయిపోయింది చూడండి. కానీ ఇంకా ఒక 15% మాత్రమే ఉంది. ఈ 15% కూడా ఉడికించుకుందాము. అదే మీరు ముక్క చిన్నగా కొట్టించుకున్నారంటే అంత మనము కలదిప్పుకునేటప్పుడు గిజ్జరైపోతుంది.
మూత పెట్టేసి ఇంకొక జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. మామూలుగా చికెన్ ఫ్రై అంటే కొంతమంది ఉడకబెట్టి కూడా చేస్తారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులోకి చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను తీసుకున్నాను. గరం మసాలా అనేది 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ధనియాల పొడి కూడా నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను. ఇంకా ఇంతకు మించి నేను ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి. నేను తక్కువ స్పైసీతోటే చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు వేసి చేసేది ఇంకో రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా బాగుంది. చూస్తుంటే స్మెల్ మాత్రం చాలా సూపర్గా అయితే వస్తుందండి. ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సింది ఈ చికెన్ ఫ్రైని. ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. మనకి పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. నేను ఇప్పటివరకు కూడా నేను హై ఫ్లేమ్ అయితే యూస్ చేయలేదు. మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే చికెన్ అనేది మనకి మాడిపోతుంది, అలాగే కడాయి కూడా బాగా అడుగంటిపోతుంది. నేను మీడియంలో పెడితేనే కడాయి అడుగంటిందండి. ఇంకా హై ఫ్లేమ్ పెట్టారంటే ఇంకా చికెన్ ముక్క అనేది అస్సలు మనకి కుక్ అవ్వనే అవ్వదు. ఇలా చేశారు అంటే చికెన్ తినని వాళ్ళకు కూడా నోరు ఊరిపోతుంది. ఇలా చేసి పెడితే ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే అండి. అంత బాగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేశారంటే సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మాత్రం మీ వరకు అయితే చేరుకుంటుందండి. ఈ చికెన్ ఫ్రై అనేది మనము ఉల్లిపాయ టమోటా యాడ్ చేసుకున్నా కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారు కదా. కాకపోతే కొంచెం టైంతో కూడిన పని అండి. ఇలా టేస్టీగా రావాలి అంటే టైంని మనం తప్పకుండా కేటాయించాలి కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా నేనైతే ఏమి యాడ్ చేయలేదండి. చాలా ఈజీ ప్రాసెస్. కానీ మనం కుక్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది.